చూసి అయ్యో నీ అమ్మ చచ్చిపోయింది, నువ్వు రాలేదు కదా, ఇలాగే చేస్తారని ఆ బిడ్డలు ఆ కుటుంబీకులు అందరూ కూడా బాధపడ్డారు. అందరూ తల్లిని చూసుకోవాలి. పడి దండాలు పెట్టి ఎక్కడో తిరుపతి వెళ్ళి గుండు ఎన్నో కొట్టించుకొని స్వామి ఉద్యోగాలు రావాలి, పెళ్లిళ్ళు అవ్వాలి, మా ఉద్యోగాలు రావాలి, మాకు ఎన్నెన్నో ఆస్తులు రావాలని కోరుతారు. గుళ్ళో దేవుడు నవ్వుకుంటాడట. ఒరే ముందు మీ అమ్మా నాన్న చూసుకుంటారా, అప్పుడు దైవాన్ని ప్రార్థించండి రా అంటారట. ఎప్పుడు కూడా తల్లిని చూడాలి. పొద్దున్న లేచి లేవగానే తల్లిదండ్రుల పాదాల నమస్కారం చేస్తున్న వాడే గొప్పవాడు. అంతే కదా. కోట్లు సంపాదించి ఊపిరిపోతే పాడేసింది ఎక్కడండి? ఊరి చివర. అంతే కదండి. ఎవరు రారివేంత మన అందరికీ తెలుసు. ఆటేటప్పుడు తల్లిని చూసుకోకుండా, మేమి చూసుకోకుండా అంతస్తులు మనకు కూడా వస్తాయా? ఇల్లు వాకిలు మనకు కూడా వస్తాయా? ఈ డబ్బు మనకు కూడా వస్తుందా? ఒక్క మనసు ఉండాలి. ఆకలి అన్నవాడికి ఇంత అన్నం పెట్టేవాడు గొప్పవాడండి. నువ్వు ఆకలి తిరిగాక మీకు చికెన్ బిర్యానీ పెట్టాలంటే మనం తింటావా? తినా కదా. ఇది అంతే కదా. నువ్వు తల్లిని చూడకుండా, తండ్రిని చూడకుండా అమెరికాలో జాబ్ చేసి డబ్బు సంపాదిస్తే నీ కొడుకు నీ పుత్ర అదే పని చేస్తాడు, నీ బిడ్డ అదే పని చేస్తాడు. తల్లిని చూడాలి. అమ్మని పూజించువాడు శిశువురా, అమ్మని పూజించువాడు శిశువురా, తల్లిని దూషించువాడు పశువురా, తల్లిని పూజించువాడు శిశువురా, తల్లిని పూజించువాడు పశువురా. లేదురా లేదురా అమ్మని మించిన దైవం లేదురా, తల్లిని మించిన దేవత లేదురా. చెట్టుకు కొమ్మ ఉంటుందండి, బొమ్మ అవుతుంది. ఆ బొమ్మని గుళ్ళో పెడితే దేవత అవుతుంది. అంతే కదండి. కానీ అమ్మలా కాదే. అమ్మలా చేస్తుందా? అమ్మ మహిళ మనకు చెప్పడమ్మా, అలా చేస్తుందా? గట్టిగా చెప్పడమ్మా. అమ్మ నవమాసాలు మోసు పెడుతుంది. అమ్మ కష్టమైనా, నష్టం వచ్చినా, బాధ అయినా, తన భర్త చూసినా, పుట్టినవాళ్ళు పట్టించుకోకపోయినా నవమాసాలు మోసి అనేది కన్న తండ్రి, కన్న తల్లి. అంతే కదా. ఆ తల్లి చచ్చిపోతే ఒక గంట సేపు మనం కాటికి తీసుకెళ్తున్నావా? తీసుకెళ్ళాలి. నలుగురు పోయాలి. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఒక తల్లి వస్తుంది. ఏమో అవునా కదా? గట్టిగా చెప్పండి అమ్మా. తల్లి నవమాసాలు ఒక కన్న తల్లి వస్తుంది తండ్రి. అలాగా తల్లి చనిపోతే నలుగురు వస్తారు. ఇది అలా కాకుండా ఈనాడు సమాజాలు కాకుండా అక్కడక్కడ ఉన్నారు. ఈ కన్న తల్లిని చూస్తారని మరొకరికి ప్రార్థిస్తున్నామండి. మరి ఇంత ప్రతిష్టాపురాన్ని కేంద్రముగా చేసుకుని చక్కగా పరిపాలన కొనసాగిస్తుంది. మరి ఇంత అంగరంగ వైభవం